ఎవరో చెబితే మాకు బాధ్యత రాదు, మా బాధ్యత మాకు తెలుసు, ఇది చేస్తేనే మీకు అది ఇస్తాం అనడం కరెక్ట్ కాదు. ఈ ఒక్క మాటే వివాదాన్ని క్రియేట్ చేసింది. అయితే తమ మాటలను అపార్థం చేసుకున్నారని, డ్రగ్స్ కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటానికి సపోర్ట్ చేస్తున్నానంటూ హీరో సిద్ధార్థ్ ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతకీ వివాదం ఏంటి? హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఏంటి? హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. భారతీయుడు 2 మూవీ ప్రమోషన్ సందర్భంగా సిద్ధార్థ్ ఇచ్చిన ఆన్సర్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే నటీనటులు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వీడియోలు తీయాలని సీఎం రేవంత్ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీకి సూచించారు. తెలంగాణలో ఇటీవల డ్రగ్స్ భూతం విస్తరిస్తోంది. దాని బారిన పడి ఇప్పటికే చాలా మంది జీవితాలను నాశనం చేసుకున్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఈ ఉద్యమంలో చిత్ర పరిశ్రమ కూడా పాలు పంచుకోవాలని ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే ఈ విషయంపైనే సినిమా ప్రమోషన్కు వచ్చిన సిద్ధార్థ్కు ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన ఇచ్చిన ఆన్సర్పై వివాదం తలెత్తింది. కండోమ్లు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో అప్పట్లో ప్రభుత్వానికి తానే ఫస్ట్ సహకరించాలని సిద్ధార్థ్ చెప్పారు. ఆ బాధ్యత నా బాధ్యత, ఒక సీఎం చెబితే ఆ బాధ్యత రాదు అని సిద్ధార్థ్ అన్నారు. ఏ సీఎం చెప్పినా తాము చేస్తామన్నారు. అయితే ఇది చేస్తేనే తాము అది చేస్తామని ఇప్పటి వరకు తమకు ఏ సీఎం చెప్పలేదని సిద్ధార్థ్ అనడం వివాదాస్పదమైంది. ఆ కామెంట్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయనే వాదన వినిపించింది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో టంగ్ స్లిప్ అయిన సిద్ధార్థ్ కొన్ని గంటల్లోనే ఓ వీడియో రిలీజ్ చేశాడు. తన మాటల్ని కొందరు అపార్థం చేసుకున్నారని, డ్రగ్స్ పై పోరాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి తాను పూర్తిగా మద్దతునిస్తున్నానని చెప్పారు. I completely support Chief Minister Revanth Reddy Garu and the Telangana state government in their fight against drugs. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతులు మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. సో ఐఎమ్ 100% with Chief Minister Revanth Reddy Garu and his government in their initiative and directives to involve the film industry to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you, sir. మరోవైపు ఇండియన్ 2 మూవీ యూనిట్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసింది. డ్రగ్స్ వాడొద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ యువతకు సందేశం ఇచ్చింది. మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. ఐ కంగ్రాచులేట్ ద తెలంగాణ గవర్నమెంట్ ఫర్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ for such media events to give out this message, say no to drugs. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. So please say no to drugs. I appreciate and support this initiative by the Telangana government. All the best. Please say no to drugs. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి మొత్తంగా ఈ విషయం పెద్ద వివాదం కాకముందే క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టారు సిద్ధార్థ్.